హలో గైస్, దిస్ యువర్ చంద్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం ఏడబ్ల్యూ గురించి ఒక అప్డేట్ చెప్తాను మీకు. గైస్, ఏడబ్ల్యూలో చాలా మంది ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు కదా. అలాగే మనం ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది కింద డిస్లైక్ చేయడంతో పాటు కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరు లాస్ అయ్యారు చెప్పండి, వాళ్ళకి ఎందుకు లాస్ అయ్యారు నేను చూస్తా అది ఇది అని చెప్పి. ఓకే, అది పక్కన పెట్టేస్తే విషయం వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబర్స్ లో మన వీడియో చూసి ఒక అతను మనకి మెసేజ్ చేశాడు. అండ్ అలాగే ఏడబ్ల్యూ గురించి కొంతమంది మెసేజ్ చేశారు. వాళ్ళందరితో నేనైతే చాట్ చేయలేదు, కానీ నేను ఒక పర్సన్తో చాట్ చేశాను. నిన్న చాట్ చేసినప్పుడు తను ఏంటంటే నాకు ఒక చాట్లో మీకు ఆ చాట్ చూపిస్తాను, ఒకసారి మీరే చదవండి. ఓకే, తను నాకు మెసేజ్ చేశాడు. తను మన వీడియో చూసి మెసేజ్ చేశాడంట. ఓకే, ఏడబ్ల్యూ గురించి తను అడిగాడు, తను మనీ యాడ్ చేశానని. అది నేను ఫేక్ అని చెప్పాను. అలాగే తను చెప్పింది ఏంటంటే, ఇలా మా ఫ్రెండ్స్ 7 మెంబర్స్ యాడ్ చేసాం, ఈచ్ పర్సన్ 10,000 రూపీస్, అంటే టోటల్గా 70,000 రూపీస్ యాడ్ చేశారంట. యాడ్ చేసిన తర్వాత టోటల్గా వాళ్ళు విత్డ్రా ఏమన్నా తీసుకున్నారా అంటే లేదు. అండ్ ఇది యాడ్ చేసింది కూడా వాళ్ళు ఓల్డ్ వెబ్సైట్ ఉన్నప్పుడు. అండ్ వీళ్ళు ఏడబ్ల్యూ వాళ్ళు ఏదో కొత్త వెబ్సైట్ లింక్ కూడా అప్డేట్ చేసి పంపించారు కదా. బట్ ఆ లింక్ లో కూడా ఏంటంటే లాగిన్ అయితే అవుతుంది, బట్ వాళ్ళ డాష్ బోర్డ్ అయితే నాకు పంపించాడు తన డాష్ బోర్డ్ లో మనం చూసుకుంటే అసెట్స్ వచ్చేటప్పటికి 7,000 ప్లస్ ఉన్నాయి. అలాగే తను విత్డ్రా కూడా 4,000 ఎంతో విత్డ్రా పెట్టాడంట. ఆ విత్డ్రా కూడా రాలేదని చెప్పాడు నాకు. ఇదిగోండి, విత్డ్రా కూడా రాలేదు. అప్రూవ్డ్ అని వచ్చింది, కానీ విత్డ్రా అయితే కనుక తన బ్యాంక్ అయితే రాలేదు. అండ్ అలాగే ఇక్కడ అంతకుముందు ఏమన్నా విత్డ్రా చేశారని అడిగితే 1,500 రూపీస్ చేశాడంట. 1,500 రూపీస్ అయితే విత్డ్రా అయితే అయింది. అండ్ ఏంటంటే నేను హెల్ప్ చేయమని అడిగితే, నేను హెల్ప్ ఏంటంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏంటంటే వాడు ఫస్ట్ నుండి చేస్తున్నాడు ఏడబ్ల్యూ. బట్ నేను అది ఫేక్ అని చెప్పినా తను చేస్తూనే ఉన్నాడు. బట్ నేను తను అడిగి నేను హెల్ప్ ఏమన్నా అంటే ఆల్రెడీ చేస్తున్నాడు కదా, తనకు వస్తుందా లేదా అని కనుక్కుందామని తనకు మెసేజ్ చేస్తే తను నాకు పంపిన స్క్రీన్ షాట్ ఇదిగోండి, ఇదే స్క్రీన్ షాట్ తనకు పంపించాను. ఇది ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ లో ఏముందంటే, ఏడబ్ల్యూ గుడ్ న్యూస్ హాస్ కంప్లీటెడ్ ద మెర్జర్, అంటే అక్కడ నుండి వేరే వెబ్సైట్, అంటే ఒక వెబ్సైట్ నుండి ఇంకో వెబ్సైట్ కి మెర్జింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. విత్డ్రాల్స్ అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అవుతాయి అనేది నోటిఫికేషన్ లో ఉంది. ఈ నోటిఫికేషన్ విషయం పక్కన పెట్టేస్తే, ఇది నోటిఫికేషన్ నేను ఇతనికి పంపిస్తే ఇది 2 days నుండి అలానే ఉందని చెప్తున్నాడు. అంటే అది ఫేక్ అని మనం చెప్పుకోవచ్చు. టుడే అని చెప్పి ఎన్ని రోజులు అని పెడతారు. వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఒక 1 week తర్వాత ఇద్దాము అనుకుంటే 1 week వరకు అది మెయింటెనెన్స్ లో ఉందని చెప్పి చెప్పాలి. అలా కాకుండా టుడే ఇస్తాము అని చెప్పి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది మనం ఫేక్ అని చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఇది కూడా చెప్పొచ్చు. అంటే వాళ్ళు క్లియర్ గా అయితే లేరు. వాళ్ళకి క్లియర్ గా వాళ్ళు విత్డ్రాల్స్ ఇద్దాము అనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ డేట్ చెప్పాలి, లేదంటే ఒక సమ్ టైం తీసుకోవాలి. ఒక 1 week అనో 10 days అనో ఇలా టైం తీసుకుంటే బెటర్ ఉండేది. బట్ ఈ రోజు ఇస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ చేసి వాళ్ళు విత్డ్రాల్స్ ఏమి ఇవ్వకపోతే అది ఫేకే కదా. అది 100% ఫేకే. బట్ మీరేంటంటే వాళ్ళు మీకు ఫస్ట్ విత్డ్రాల్స్ ఇచ్చేది ఏంటంటే, ఇది ట్రస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు విత్డ్రాల్స్ అలానే ఇస్తారు. బట్ దాన్ని మనం ట్రస్ట్ చేసిన తర్వాత ఇలాగే థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే థౌజండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి లక్షలు వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. సో ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్ కి కొంచెం దూరంగా ఉండండి. అండ్ అలాగే ఇంకొన్ని వెబ్సైట్స్ వస్తున్నాయి దీన్ని చూసి, టిఎంఓ అని ఇంకేదో వెబ్సైట్, ఇది కూడా నేను చూసాను. ఇది చూడండి ఒకసారి, దీని పేరు కూడా నాకు ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. ఇది మొబైల్ అయితే సరిగ్గా ఓపెన్ అయింది అనుకుంటా, డెస్క్టాప్ వర్షన్ కూడా సరిగ్గా చేయలేదు వీళ్ళు కూడా. దీనిది హోలాలా ఆన్లైన్ అంట. ఓకే, దీనికి కూడా కొంచెం దూరంగా ఉండండి. నేను సెర్చ్ చేస్తూ ఉంటే ఈ వెబ్సైట్ నాకు తగిలింది. ఇంకా ఇలాంటి వెబ్సైట్స్ కొంచెం దూరంగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇలాంటివి చేసి ఒకప్పుడు మోసపోయాను. సో ఏంటంటే నాలాగా మీరు అవ్వద్దు అని చెప్పి నేను మీకు ఇలాంటి వీడియోస్ మీకు చేస్తున్నది. సో ఏంటంటే అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇలాంటి వీడియోస్ చేసి మోసపోయి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ నుండి మనకి జెన్యున్ గా ఇన్కమ్ వస్తుంది. మీలో ఎవరికైనా మనీ ఎర్న్ చేయాలి అని ఈ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఎలాగ ఇలాంటి వెబ్సైట్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది వస్తుంది, లేకపోతే రాదు. బట్ ఇలా కాకుండా మీరు ఏదైనా ఒక స్కిల్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ స్కిల్ నేర్చుకోవడానికి ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ నుండి మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ అనే కాదు, ఇక్కడ మన ఛానల్లో అయితే కొన్ని మొబైల్ యాప్స్ గురించి, వీటి యాడ్ నెట్వర్క్స్ గురించి ఉంది. అండ్ ఇంకా వేరే ఛానల్స్ లో వెబ్సైట్స్ గురించి, వీటి గురించి కూడా ఉంటుంది. మన ఛానల్లో కూడా కొన్ని వెబ్సైట్ లింక్స్, వెబ్సైట్ డెవలప్మెంట్ కోర్స్ ఉంది. ఇలాంటివి మీరు నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడే నేర్చుకోవాలని ఏం లేదు. మీకు గూగుల్లో చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ కోర్స్, అంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉన్నాయి.
ఇలాంటివి నేర్చుకోండి. మీకు కొంచెం టైం తీసుకునైనా. నేను అంతే మీకులాగే వెంటనే రావాలి అని చెప్పి ఇలాంటి మార్కెటింగ్లో ఇరుక్కొని మోసపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకొని నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నా ఇప్పుడైతే. సెకండ్ టైం మళ్ళీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సేమ్ ఇదే, ఇలాంటి సైట్స్ ఇంకా వస్తున్నాయి అండ్ ఇప్పుడు చూపించాను కదా సేమ్ ఇలానే ఉంటుంది. బట్ మీకు ఏంటంటే ఇలాంటి సైట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది ఒకటానే కాదు, మీకు ఇదొకటి ఇప్పుడు AW వచ్చింది, దీన్ని నమ్మకుండా దీన్ని వదిలేశారు అండ్ నెక్స్ట్ రేపటి రోజున ఇంకొకటి వస్తుంది. ఏది కూడా ఈజీగా మనం మనీ అనేది ఈజీగా రాదు. మీరు ఏదైనా ఒక స్కిల్ నుండి మనీ ఈజీగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు ఒక ఆలోచన కానీ దానికి ఒక లాజిక్ ఉండాలి. మీకు మనీ వచ్చిందంటే ఒక లాజిక్కే లేదు కదా. ఇప్పుడు మీరు చేసే ఈ AWలో అసలు లాజిక్ లేదు. ఇలా లాజిక్ లేని దానిలో మీరు ఇన్వెస్ట్ చేసి అనవసరంగా మీరు మనీ పోగొట్టుకునే దానికన్నా మీరు హార్డ్ వర్క్ చేయవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ చేయాలంటే అదొక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ని మీరు నా ఛానల్ నుండి నేర్చుకోమని చెప్తున్నాను. లేదు అనుకుంటే ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, అక్కడ నుండి అయినా నేర్చుకోండి. ఓకే, నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.